దశాబ్దం కాలంలో ఘోరంగా విఫలమైన ప్రతిపక్షాల కూటమి చరిత్రలో ఎన్నడూ గుర్తుపెట్టుకునేలా విపక్షాల అనైక్యత గుర్తుండిపోతుంది. మోడీని కొట్టాల్సిందే, మరి ఎలా కొడతారు? ఇది మాత్రం వారికి తెలియదు. దేశంలో మొదటి విడత సార్వత్రిక ఎన్నికలు ఈ నెల 19న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో బీజేపీని ఓడించి ఎన్నికల్లో విజయం సాధించాలని విపక్ష పార్టీలు భావిస్తున్నాయి. బీజేపీయేతర పార్టీలన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని నిలువరించి మరోసారి మోడీని ప్రధాని కాకుండా చూడాలని ఆశపడుతున్నాయి. కానీ ఇది జరుగుతుందా అన్న అనుమానం కూడా వారందరిలో ఉంది. అందుకే ఎన్నికల తర్వాత జరిగే రిస్క్ గురించి ఎక్కువ ఆలోచించకుండా బీహార్లో నితీష్ కుమార్, ఏపీలో నారా చంద్రబాబు నాయుడు తాము ఎన్డీఏ కూటమిలోకి గ్రాండ్గా చేరిపోయారు. మమతా బెనర్జీ సైతం ఎందుకు తాము ఇండియా కూటమిలో ఉండాలన్న ఆలోచనతో కూటమికి కటీఫ్ చెప్పేశారు. దీంతో విపక్షాల ఐక్యత వచ్చే ఎన్నికల్లో అసలు సాధ్యమేనా అన్న భావన కలుగుతోంది. ప్రభుత్వాన్ని తమ చెప్పు చేతుల్లో ఉంచి పరిపాలనను జవాబుదారీగా చేయడానికి ప్రతిపక్షాలు ఏకమైనప్పుడే ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థ అభివృద్ధి సాధ్యమవుతుంది. అయితే ప్రతిపక్షం బలహీనంగా ఉంటే ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన పాలకపక్షం ఆ బాధ్యత నుంచి తప్పించుకుంటోంది. ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచేందుకు ప్రతిపక్షాలు చాలా కష్టపడాల్సి వస్తోంది. ప్రజా సమస్యలను లేవనెత్తడం, ప్రధానమంత్రి మంత్రులను కఠినమైన ప్రశ్నలు వేయటం ప్రతిపక్షాల బాధ్యత, కర్తవ్యం. ప్రభుత్వం తగిన విధంగా బదులివ్వకుంటే ప్రశ్నించటం ప్రతిపక్షాల బాధ్యత. ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ ప్రజా కోర్టులో తేల్చుకుంటామని గర్జించాలి. ఇలాంటి దుస్థితి గతంలో ఎన్నడూ లేదు. కానీ నేడు ప్రతిపక్షాలు మూగబోయాయా అన్న భావన సర్వత్రా వ్యాపిస్తోంది. గత దశాబ్దం విఫలమైన ప్రతిపక్ష కాలంగా గుర్తుండిపోతుంది. ప్రతిపక్షాలు తమ వాదనలను వినిపిస్తున్నప్పటికీ వారికి మీడియా మద్దతు లేకపోవటం కొంత కారణమని చెప్పొచ్చు. అయినా ప్రతిపక్షాలు బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూస్తే అది ప్రజాస్వామ్య పతనానికి కారణమవుతుంది. ఎన్నికల ప్రక్రియ మొదలు కాక ముందు నుంచే మూడోసారి గెలిచేది బీజేపీయేనని, వచ్చేది మోడీ సర్కారేనన్న భావనను బీజేపీ సర్వత్రా ప్రచారం చేసింది. ఎన్డీఏతో సంబంధం లేకుండానే బీజేపీ సొంతంగా మెజారిటీ సీట్లను గెలుచుకుంటుందని, 350కి పైగా స్థానాలు పక్కా అన్న అభిప్రాయాన్ని కాషాయ పార్టీ కలిగించింది. ఇక కూటమితో కలిసి 400 స్థానాలు సాధిస్తామన్న విశ్వాసం బీజేపీ నుంచి వస్తోంటే అసలు ఎన్నికల్లో గెలుస్తామా లేదా అన్న డౌట్ ప్రతిపక్షాలను ఊపిరాడకుండా చేస్తోంది. అందరూ కలిసికట్టుగా మోడీని ఢీకొట్టాల్సిన తరుణంలో ఎవరి సమస్యలతో వారు సతమతమవుతున్నారు. ప్రభుత్వాన్ని జవాబుదారీగా నిలబెట్టే ప్రయత్నాలను సమన్వయం చేసే బదులు ఉమ్మడి వ్యూహం లేక ప్రతిపక్షాలు అయోమయంలో కూరుకుపోయాయి. వాస్తవానికి గత ఏడాది మోడీని ఢీకొట్టాలన్న లక్ష్యంతో వేసిన అడుగులకు పాట్నా కేంద్రమైంది. నాడు విపక్షాలు మోడీని ఎట్టి పరిస్థితుల్లో గద్దె దించుతాయన్న ఫీలింగ్ చాలా మందిలో కలిగింది. ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నోట్ల రద్దు వల్ల జరిగిన ఆర్థిక వ్యవస్థ సవాళ్లు నేటికి ప్రభావం చూపెడుతున్నాయి. కానీ వాటిని విపక్షాలు అస్సలే ఉపయోగించుకోలేకపోయాయి. నోట్ల రద్దు వంటి వివాదాస్పద విధానాలతో బీజేపీ 5 ఏళ్ల పదవీకాలం ముగిసే సమయంలో జరిగిన ఎన్నికల్లో పార్టీ అద్భుత విజయాన్ని అందుకుంది. నోట్ల రద్దు తర్వాత చిన్న మధ్య తరహా పరిశ్రమలు నిర్వీర్యం కావటంతో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 300కు పైగా స్థానాల్లో విజయం సాధించటం ఆషామాషి ఏం కాదు. విపక్షాలు పాట్నా సదస్సు తర్వాత బెంగళూరు కేంద్రంగా ఒక ఆశావాద దృక్పథంతో అడుగులు వేయాలని భావించాయి. కానీ అది ఎందుకో అంత సఫలం కాలేదు. బీజేపీకి ఓటు వేయడానికి ఇష్టపడని వారి నైతిక స్థైర్యాన్ని పెంపొందించడానికి అవసరమైన సరంజామాను సిద్ధం చేయటంలో కూటమి సఫలం కాలేదని చెప్పాలి. విపక్షాలు కనీసం 400 లోక్సభ స్థానాల్లో జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క అభ్యర్థిని నిలబెట్టగలిగితే బీజేపీ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని దేశంలోని ప్రముఖ పోల్ పండితులు అభిప్రాయపడ్డారు. ముంబై సదస్సు తర్వాత ఢిల్లీలో జరిగిన 4వ సమావేశం ప్రతిపక్ష నాయకులు ఆలోచనల్లో చీలికను స్పష్టం చేశాయి.
విపక్షాల్లో ఆనందం చెల్లాచెదరైపోయింది. నార్త్ ఇండియాలోని మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్ పార్టీకి సావుదెబ్బ. కూటమిని కాంగ్రెస్ లీడ్ చేయగలదా అన్న ప్రశ్నను రేజ్ చేశాయి. అసలు కాంగ్రెస్ పార్టీ సొంతిల్లు చక్కబెట్టుకుంటే చాలన్న భావన కలిగేలా చేశాయి. ఎన్నికలకు ముందు మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్గఢ్లలో విజయం సాధించడంపై కాంగ్రెస్ హోప్తో ఉండేది. కానీ ఆ ఆశలు ఆవిరయ్యాయి. రాజస్థాన్లో అధికారంలో ఉండి గట్టి పోటీ ఇచ్చిన ఆ పార్టీ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో చేతులెత్తేసింది. కాంగ్రెస్ పార్టీ లెక్కలేనితనం, స్థానిక నాయకత్వానికి, అధినాయకత్వానికి మధ్య కోఆర్డినేషన్ లేకపోవటం వల్లే ఇలాంటి పరిస్థితి అంటూ నేతలు చెవులు కొరుకుంటున్నారు. మోడీ మంత్రం ఎలా ఉంటుందన్నది కాంగ్రెస్ పార్టీకి 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొట్టొచ్చినట్టుగా కనిపించింది. ఎలాగంటే ఇండియా కూటమి అంటూ పలవరించిన నితీష్ కుమార్ కూటమి నుంచి బయటకొచ్చి బీజేపీతో జట్టు కట్టి స్థానికంగా ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీతోనే ఢీ అంటే ఢీ అంటున్నారు. అంటే మోడీ స్కెచ్ ఎలా ఉంటుందో వేరే చెప్పాలా? ఏపీ విషయానికే వద్దాం. అక్కడ వైసీపీ మొదటి నుంచి బీజేపీకి మద్దతుగా ఉంది. 2 పార్టీల మధ్య సఖ్యత, పొత్తు అన్నవి ఏవీ లేకున్నప్పటికీ పార్లమెంటు సాక్షిగా అన్ని విషయాల్లోనూ మోడీకి జగన్ పార్టీ పూర్తిగా సహకరించింది. పైపెచ్చు బీజేపీని గాని మోడీని గాని పల్లెత్తు మాట అనలేదు. బీజేపీకి ఇబ్బందికర పరిస్థితుల్లో మద్దతునిస్తూ స్వయంగా జగన్ ట్విట్టర్ ద్వారా తన గళాన్ని కూడా విప్పారు. కానీ బీజేపీ ఎన్నికల సమయంలో టీడీపీని తమ దారిలోకి తెచ్చుకుంది. అంతేకాదు, ఎప్పుడూ పొత్తు లెక్కలు హైదరాబాద్ కేంద్రంగా సాగగా ఈసారి ఢిల్లీకి వెళ్లి ఆ పార్టీ పెద్దలతో మాట్లాడేందుకు 3 రోజుల సమయం తీసుకుని చంద్రబాబు చర్చించాల్సిన పరిస్థితి. ఇవన్నీ కూడా చూడడానికి చిన్న విషయాలుగా కనిపించొచ్చు, కానీ భవిష్యత్తు రాజకీయం ఎలా ఉంటుందన్న దానిపై క్లారిటీ ఇస్తుంది. చంద్రబాబు మళ్లీ కాంగ్రెస్ వైపు చూస్తారేమో అన్న అనుమానంతో ఆయనను తమతో ఉంచేసుకుంది. ఓవైపు నితీష్ కుమార్, మరోవైపు చంద్రబాబు ఇద్దరు కూడా జాతీయ స్థాయిలో కీలకమైన వారే. ఒకప్పుడు ఎన్నికల యంత్రాంగమంటే ఏదో ఉందిలే అనుకునేవారు. కానీ మోడీ ఏలుబడిలో యంత్రాంగమంటే ఇలా ఉండాలి అన్నట్టుగా ఆయన పార్టీని తీర్చిదిద్దారు. కార్పొరేట్ ప్రభావం బీజేపీపై స్పష్టంగా పడింది. రెస్పాన్సిబిలిటీ సిద్ధాంతం ఆధారంగా మొత్తం వ్యవస్థను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. బీజేపీ బలీయమైన ఎన్నికల యంత్రాంగాన్ని ఎదుర్కోవటానికి భారత కూటమి వేగంగా పనిచేయాల్సి ఉంది. నితీష్ కుమార్ వెన్నుపోటు తర్వాత కూడా ఇండియా కూటమికి ఆ ప్రభావం నుంచి బయటపడేందుకు అవకాశం ఉంది. కానీ అది ఎలాంటి ముద్ర వేస్తుంది అన్నది చూడాలి. మోడీకి ప్రత్యామ్నాయం ప్రజలకు అందించేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి. రెండోది, మోడీ ప్రభుత్వ బలహీనతలను ఎత్తి చూపటమే కాకుండా దేశ సమస్యలకు పరిష్కారాలను కూడా చూపుతూ దేశానికి ప్రత్యామ్నాయ విజన్ డాక్యుమెంట్ని రూపొందించాలి. మూడోది, బీజేపీ తన అభ్యర్థుల జాబితాను ఖరారు చేయటానికి ముందే ప్రతిపక్షాలు తమలో తాము సీట్ల కేటాయింపులను పరిష్కరించుకోవాలి. ఈ అంశంపై ప్రతిపక్షాలు ఇంకా మల్లగుల్లాలు పడుతూనే ఉన్నాయి. నాలుగోది, బీజేపీ ప్రచారాన్ని ఎదుర్కోవటానికి కూటమిలోని అసమ్మతి నేతలతో మాట్లాడేందుకు ఒక సమన్వయ వ్యూహాన్ని రూపొందించాలి. 1998లో ఇతర పార్టీలతో కలిసి సంకీర్ణాన్ని ఏర్పరిచే సమయంలో బీజేపీ అనుసరించినట్టుగా వివాదాస్పద అంశాల జోలికి వెళ్లకుంటే బెటర్. ఇప్పటికీ ఉమ్మడి మేనిఫెస్టో లేదు. 4 విషయాల్లో ప్రతిపక్షాలు ఘోరంగా విఫలమయ్యాయి. భారతదేశానికి ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుందా లేదా అనేది అనిశ్చితంగానే ఉంది. ఉమ్మడి మేనిఫెస్టో కోసం ప్రతిపక్ష పార్టీలపై ఒత్తిడి తెచ్చే బదులు వివిధ వర్గాల ఓటర్లకు భిన్నమైన హామీలు ఇవ్వటంలో కాంగ్రెస్ నిమగ్నమై ఉంది. ఈ హామీలు ప్రజలతో బాగా ప్రతిధ్వనించగలిగినప్పటికీ, సంచలనం సృష్టించగలిగినప్పటికీ అన్ని పార్టీలు, వివిధ ప్రాంతాలకు చెందిన నాయకులు వాటిని ఆమోదించడంతో ఒకే వేదిక నుంచి చెప్పటం ద్వారా ప్రతిపక్షాలకు లాభం చేకూరేది. రాజకీయాల్లో ఒక విజన్ చాలా ముఖ్యమైన అంశం. అయితే ఆ విషయం ప్రజలకు చేరే మార్గం కూడా అంతే ముఖ్యం. ఓటర్లను ఆకర్షించలేకుంటే మార్గాలున్నా ప్రయోజనమే ఉంటుంది. అంతిమంగా ప్రభుత్వాన్ని ఎన్నుకునేవారు ఆయా పార్టీల నుంచి ఎంతో ఆశిస్తారు. ఈ నేపథ్యంలో ప్రజల మనస్సులను ఎలా కైవసం చేసుకోవాలో, ఎలా ఆధిపత్యం చెలాయించాలో తెలిసిన బీజేపీ దూసుకుపోతోంది.
ప్రతిపక్షాల ఐక్యతలో సీట్ల పంపకం మరో కీలక అంశం. సైద్ధాంతికంగా కూటమి భాగస్వాములు బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో జతకట్టినప్పటికీ సీట్ల పంపిణీ వివాదాస్పదమవుతోంది. విపక్షాల ఐక్యత బీజేపీ అవకాశాలను బాగా ప్రభావితం చేయగల 4 రాష్ట్రాలు మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక. ఈ 4 రాష్ట్రాల్లో కూటమి భాగస్వాములు వివాదాల్లో చిక్కుకున్నారు. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసి మంచి స్థానాల్లో ఉన్న కర్ణాటకలో తప్ప మిగతా 3 రాష్ట్రాల్లో అయోమయం నెలకొంది. పశ్చిమ బెంగాల్లో ప్రతిపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తృణమూల్, కాంగ్రెస్ నేతల మధ్య నెలకొన్న తీవ్ర వైరం ప్రతిపక్ష రాజకీయాలను కలవరపెడుతోంది. మమత మ్యాచ్ ఫిక్సింగ్ అన్న వర్రీ కూడా కూటమిలో ఉంది. మహారాష్ట్ర, బీహార్లో సీట్ల పంపకంలో క్లారిటీ మిస్ అవుతోంది. మహారాష్ట్రలో ఠాక్రే నేతృత్వంలోని శివసేన, శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ సీట్ల విషయంలో గందరగోళం నెలకొంది. హోరాహోరీ పోరులో కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య ఉద్రిక్తత పార్టీల కార్యకర్తల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. ఠాక్రే వంటి నాయకులు మరియు కాంగ్రెస్ రాజకీయ నాయకుల మధ్య బహిరంగ విభేదాలు ఓటర్లను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. అదేవిధంగా నితీష్ నిష్క్రమణ తర్వాత సీట్ల పంపిణీ సూటిగా ఉంటుందని భావించిన బీహార్లో చర్చలు కొలికి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. బీజేపీని ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో పాటుగా నితీష్ను దెబ్బకొట్టాలని లాలూ తనయుడు తేజస్వి యాదవ్ కసరత్తు చేస్తున్నారు. ఇక్కడ ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. యూపీలో జయంత్ చౌదరిని నిలబెట్టుకోవటంలో ఇండియా కూటమి విఫలమైంది. సమాజ్వాదీ, కాంగ్రెస్ల మధ్య సీట్ల పంపకం ఖరారైనప్పటికీ ఉమ్మడిగా ప్రచారం మొదలు కాలేదు. అమేథీ, రాయ్బరేలీ నుంచి నెహ్రూ, గాంధీ కుటుంబ సభ్యులను పోటీలో ఉంచడంపై కాంగ్రెస్ పార్టీకి క్లారిటీ మిస్ అవుతోంది. ఉత్తరప్రదేశ్లో తన అభ్యర్థుల జాబితాను ఖరారు చేసేందుకు ఇబ్బందిగా మారింది. కాంగ్రెస్ను పట్టిపీడిస్తున్న మరో అంశం ఏంటంటే పార్టీ నేతలు ఆ పార్టీని వీడటం, సీనియర్ నేతలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుముఖత చూపకపోవటం. మొత్తంగా హస్తం పార్టీలో నేతలు గందరగోళంలో కూరుకుపోయారు. అయితే ప్రతిపక్షాలు బీజేపీకి లొంగిపోయాయని దీని అర్థం కాదు. బీజేపీ కూడా తన కూటమి భాగస్వాములతో సవాళ్లను ఎదుర్కొంటోంది. ఒడిశాలో బిజు జనతాదళ్, పంజాబ్లో అకాలీదళ్తో పొత్తులు పెట్టుకోలేకపోయింది. కర్ణాటకలో జనతాదళ్తో సమస్యలు ఎదుర్కొంటోంది. అయినప్పటికీ బీజేపీ, మోడీ నాయకత్వం, బలీయమైన ఎన్నికల యంత్రాంగం, సంఘ పరివార్ నుంచి సహాయాన్ని పొందుతోంది. ఒక ముఖ్యమైన సవాల్ను ఎదుర్కోవటానికి బీజేపీ సమర్థవంతమైన యంత్రాంగంతో అడుగులేస్తోంది. వీటిని తట్టుకోవడానికి ప్రతిపక్షం చాలా ముందుగానే కార్యాచరణ సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ కూటమి ఇంకా తనలో తాను పోరాటం చేస్తూనే ఉంది. అంటే పార్టీల్లో పార్టీలు వాదులాడుకుంటూనే ఉన్నాయి. ఈ వైఫల్యం ఇండియా రాజకీయాలపై పెను ప్రభావం చూపటం ఖాయం.